నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం స్వయం అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే అంశంపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్షించారు. బ్రాండింగ్ ప్రక్రియలో భాగంగా అధికారులు ప్రతిపాదించిన వివిధ పేర్లు, లోగోలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఉత్పత్తులను తెస్తున్నారు కాబట్టి స్వయం అనే పేరు బాగుంటుంది. అదే తరహాలో లోగో డిజైన్ కూడా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈ రోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సినా నాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బీవీఆర్ సుబ్రహ్మణ్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ధనం పశుం బహుపుత్ర లాభం 2027లో నిర్వహించే మహాగోదావరి పుష్కరాల నేపథ్యంలో విద్యుత్ మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ రోజు ఆయన జిల్లాలో అమలవుతున్న విద్యుత్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అఖండ గోదావరి పుష్కరాల కోసం విద్యుత్ సబ్స్టేషన్ల స్థలాల గుర్తింపు పనులు ప్రారంభమైనట్లు మంత్రి పేర్కొన్నారు. అలాగే ఆర్డీఎస్ఎస్ పథకం కింద విద్యుత్ పునర్వ్యవస్థీకరణ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గం కొమ్మినేని వారిపాలెం, వల్లాపల్లి, అంబడిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 6,500 మంది విద్యార్థులకు అసిస్ట్ సేవా సంస్థతో పాటు పలువురు దాతలు అందించిన సిఎస్ఆర్ నిధులతో సైకిళ్లను పంపిణీ చేశామన్నారు. ఇంటి దగ్గర నుంచి నడిచి రోజు స్కూల్కి రావటం ఇబ్బంది అని దానికోసమని గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరూ కూడా 6th నుంచి 10th దాకా అందరూ కూడా సైకిల్ ఇస్తున్నాం. ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో 6,500 మందికి ఇచ్చాం. ఇంకా ఒక 4,000 మంది పైన ఉన్నారు. మొత్తం లెక్క పెడితే 11,000 మంది ఉన్నారు. స్కూల్స్లో కానీ లేకపోతే కాలేజీలో కానీ ఇంటర్మీడియట్ మన బలిగూరులో ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు కూడా ఇచ్చాం. అట్లానే అద్దంకిలో ఇచ్చాం. 10th క్లాస్ దాకా ఎటుకు ఇస్తున్నాం. 6 నుంచి 10వ తరగతి దాకా ఇస్తాం. దాంతోపాటు ఇంటర్మీడియట్ కూడా కొంతమంది పిల్లలు వచ్చి మాకు కూడా కావాలంటే వాళ్ళకు కూడా ఇచ్చాం అనమాట. ఇవన్నీ కూడా సిఎస్ఆర్ గ్రాంట్ ఎవరైనా కంపెనీలు ఉన్నాయనుకో వాళ్ళు ఏదో పని మీద చేయించుకుంటే నా దగ్గరకు వస్తుంటే మా ఊర్లో ఒక స్కూల్కి మీరు సైకిల్ ఇవ్వమంటే ఇస్తూ ఉంటారు. అట్లానే మనం కూడా ఇవ్వాలని చెప్పి మన అందరిని అడిగినప్పుడు మన కంపెనీ కూడా ఇస్తాం. మనం ఇస్తున్నాం. అట్లానే అసిస్ట్ వాళ్ళు ఇస్తున్నారు. అసిస్ట్ వాళ్ళు కూడా ఇవన్నీ క్యాంపెయిన్ చేసేసి వాళ్ళు కూడా విదేశాల నుంచి కొంతమంది వచ్చి మొన్న ఈ మధ్య అద్దంకిలో ఇటలీ నుంచి వచ్చేవారో ఇవ్వటం జరిగింది. అట్లా అందరూ వివిధ రకాల దగ్గర ఇస్తున్నాము.
దాంతోపాటు కొంతమంది కాళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే దివ్యాంగులు ఉంటే వాళ్ళకు కూడా ఇప్పటిదాకా 135 మందికి ఒక్కొక్కరికి 1,30,000 తోటి ట్రైసైకిల్ ఇచ్చాం, స్కూటర్లు అది కూడా ఇచ్చాం. అదే కాకుండా ఇప్పుడు మన వాళ్ళు కూడా నారాయణ స్కూల్ నుంచి వచ్చారు అండి, నారాయణ స్కూల్ నుంచి వచ్చారు. ముఖ్యంగా మన వాళ్ళు చెప్పింది ఏంటంటే మన కాన్స్టిట్యూన్సీ మన వాళ్ళు చెప్పింది ఏంటంటే 10th క్లాస్కి స్టడీ మెటీరియల్ ఇది మన నారాయణ గారి కాలేజీ వాళ్ళే అన్ని స్కూల్స్లో మన అద్దం కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద 2,000 నుంచి 2,000 మంది ఉన్నారు. 2,000 మంది నుంచి నారాయణ గారు మన వాళ్ళ ద్వారా ఈ అన్ని స్కూల్లో ఇవ్వమని చెప్పి రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం లభించింది. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ వ్యాపార ప్రతిపాదన సంస్థ యుఎస్ ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్ వాషింగ్టన్ డీసీలో లాభాపేక్ష లేని సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఈ కౌన్సిల్ కృషి చేస్తుంది. ఈ మేరకు యుఎస్ ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్ సిఇఓ ఎలిషా బి పులివర్తి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు అమెరికా అధ్యక్షుని పేరుతో ఇచ్చే ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్ అవార్డును అందజేశారు. ఈ నెల 15న జరగనున్న మహాశివరాత్రి తిరునాళ్లకు పల్నాడు జిల్లా కోటప్పకొండ ముస్తాబవుతుంది. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోటప్పకొండపై జరిగే పండుగ ఏర్పాట్లపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో కలిసి అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ ఈ నెల 12 కల్లా ఏర్పాట్లని పూర్తి చేస్తున్నామన్నారు. భక్తులకు ఆన్లైన్ టికెట్లు కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. సాధారణ భక్తులకు పెద్దపీట వేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి వివిఐపీలకు వారికి కేటాయించిన ప్రత్యేక సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని వివరించారు. తారీఖంతా అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి. త్రాగునీరు కానీ, శానిటేషన్ విషయంలో కానీ, క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులకి మజ్జిగ, అలాగే పాలు, బిస్కెట్లు సౌకర్యవంతంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పాం. వెంటనే వచ్చిన వెంటనే వాళ్ళకి దర్శనం జరిగేటట్లు చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలో మా నిర్ణయం ఒకటే, దేవాలయాల్లో జరిగే ప్రతి కార్యక్రమం, ప్రతి పూజ, ప్రతి కైంకర్యం సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలి. విఐపీలు, వివిఐపీలు, ప్రోటోకాల్ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ సామాన్య భక్తులకే 185 నుంచి 90% వాళ్ళదే ప్రాధాన్యత. 10%లోనే విఐపీలు వచ్చినా, వివిఐపీలు వచ్చినా, ప్రోటోకాల్ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా ఆ 10%లోనే నిలబడిపోవాలి. అంతా కూడా ఆన్లైన్ చేయాలనేదే ముఖ్యమంత్రి గారు కోరిక. రేపు పూజలకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో టికెట్లు పొందొచ్చు. ఈ విఐపీలు, వివిఐపీలకు కూడా టైం స్లాట్ ఫిక్స్ చేస్తున్నారు. మేము ఎప్పుడంటే అప్పుడు వస్తాం మాకు దర్శనం అంటే. ఇక్కడ క్యూ లైన్లు ఒకసారి డిస్టర్బ్ అయినాయి అంటే ఇంకా వచ్చేటువంటి వాళ్ళు, క్యూ లైన్లలో ఉన్నవాళ్ళు, వాళ్ళ ఓర్పు నశిస్తుంది. ఏ టైమింగ్ మనం పెడతామో ఆ టైమింగ్ ప్రకారం వాళ్ళు వస్తే చాలా సంతోషం. ఆ ప్రభలు వచ్చే రోజు ఎలాంటి పవర్ లైన్స్ డిస్టర్బెన్స్ కానీ, ఎలాంటి హై టెన్షన్ పవర్ లైన్స్ కానీ, పవర్ సప్లై కానీ లేకుండా చూడాలని చెప్పాం. మహిళలకు విద్య చాలా అవసరమని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. బాపట్ల మండలం ఈతేరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వయోజన విద్యాశాఖ ద్వారా నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలందరూ చదువుకోవాలని సూచించారు. ఇక్కడే రోజు మీరా మీరు రోజు ఇక్కడే చెప్తారు. ఓకే, వస్తాం. రైట్. ఏం పని చేస్తున్నారమ్మా?
బడి పంపించారు మ్యామ్ ఎప్పుడు రాయాలి తెలుసా మాట్లాడవాలి ఏమేమి చదివించారు ఈమె పేరేంటి ఓకే మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తారు పల్నాడు జిల్లా కొండవీడిలో ఈ నెల 7-8 తేదీల్లో కొండవీటి ఉత్సవం నేపథ్యంలో ఈ రోజు చిలకలూరిపేటలో 2K రన్ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, స్థానిక శాసనసభ్యుడు ప్రతిపాటి పుల్లారావు, పాఠశాల విద్యార్థులతో పాటు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని వినోదాన్ని పంచుకోవాలని కోరారు. కుటుంబం అంతా సంతోషంగా 2 రోజులు ఎన్నో కష్టాలు, ఎన్నో టెన్షన్లు, ఎన్నో స్ట్రెస్లు ఉండేటువంటి ప్రతి కుటుంబానికి 2 రోజులు రిలాక్సేషన్ గా ఉదయం 10 నుంచి సాయంత్రం 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పిల్లలకి మంచి రిలాక్సేషన్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని ఈ కొండవీడు ఫెస్టివల్లో పాల్గొని కొండ మీద ఏమేమి మనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కింద కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి ఇప్పుడే చెప్పారు సమీర భరద్వాజ గారు, గీతా మాధుర్ గారు, అదేవిధంగా ఈ యొక్క సినిమాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా జబర్దస్త్ టీము వీళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు 2 రోజులు సంతోషంగా అతి సమీపంలో అతి దగ్గరలో మీరు ఎంజాయ్ చేసేటువంటి దానికి ఒక మంచి కార్యక్రమం. భవిష్యత్తులో కూడా ఎవరు పర్యాటకులు ఇండియాకు వచ్చినా కొండవీడు వచ్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఉంది. ఏలూరు జిల్లాలో నాటుసారా తయారీ నుంచి విముక్తి పొందిన కుటుంబాలకు మార్పు కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో నవోదయం 2లో మార్పు కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాల అమలుపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరును నాటుసారా రహిత జిల్లాగా రూపొందించేందుకు సారా తయారీదారులను బయటకు తీసుకువచ్చి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించామన్నారు. నేరము మరియు కలెక్టర్ మేడం గారు కొత్తగా మీకు శ్రీనిధి ఉన్నది లోన్లు తీసుకొని మేము ఏమైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాము, ఇది ఓన్లీ మీరు నాటుసారా ఎంత చెయ్యము అని ప్రామిస్ తోటి తీసుకున్న లోన్లు. ఓకే, ఎట్లయినా గ్రూప్ లోన్లే కదా, ఏమైపోతుంది మీరు తెలుసుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టే మాకు తెలిసిన వెంటనే ఈ ఒక లోన్ కాదు మీకు వచ్చిన గవర్నమెంట్ స్కీమ్ అన్నీ మేము క్యాన్సిల్ చేస్తాము. నేను చెప్పిన తెలుగు అర్థమైంది కదా, ఇవన్నీ మీరు తెలిసి నా ముందుగా ఒప్పుకొని ఈ లోన్లు తీసుకుంటున్నారు. కరెక్టేనా? చెప్పొచ్చు అట్లా? ఈ ఒకటే కాదు, ఇంకా గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ వస్తే నేను కలెక్టర్ నేను చెప్తే అవుతుంది, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రేషన్ కార్డు ఆపేయని చెప్తే ఆ రోజు నుంచి మీకు రేషన్ రాదు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నారు నాతోటి ఈ రోజు నేను ఇంకా ఈ పనిలో మళ్ళీ చేయమని, కానీ మళ్ళీ చేస్తుంటే పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తే వెంటనే క్యాన్సిల్ అయిపోతుంది. భారత ప్రభుత్వ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం CISF ఆధ్వర్యంలో వందే మాతరం గీత రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతిష్టాత్మకమైన వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 రెండవ ఎడిషన్ లో భాగంగా శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారవ సముద్ర తీర ప్రాంతంలో సైకిల్ యాత్ర ప్రారంభమైంది. ఇచ్చాపురం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ అశోక్ సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో CISF సీనియర్ కమాండర్ డి జితేంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ సురక్షిత తీరాలు సమృద్ధ భారతం అనే నినాదంతో చేపట్టిన ఈ సైక్లింగ్ యాత్ర దేశవ్యాప్తంగా 9 తీర ప్రాంత రాష్ట్రాల గుండా సుమారు 6500 కిలోమీటర్లు ప్రయాణిస్తోందన్నారు. అశోక్ బాబు గారి చేతుల మీదుగా వారికి ఈ జ్ఞాపికను అందజేయడం జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలోని నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ గనియా రాజకుమారి స్పష్టం చేశారు. పట్టణంలోని విశ్వనగర్ లో అక్షరాంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మొత్తం 1,686 మందిని అక్షరాస్యులుగా మార్చడం లక్ష్యంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం మనం 1,686 మందిని మనం అక్షరాస్యులుగా తయారు చేయాలి. ఇందులో మనము ఈ 1,686లో ఎక్కువగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి చదువు పైన అవగాహన ఉండాలి, చిన్నపాటి లెక్కల పైన కూడా అవగాహన ఉండాలి అన్న ఆలోచనతో మెప్మా నుంచి 25,000 మంది లెర్నర్స్ తీసుకున్నాం. అలాగే మనము డిఆర్డిఏ నుంచి 50,000 మంది లెర్నర్స్ తీసుకున్నాం. ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా ఒక 25,686 మంది లెర్నర్స్ తీసుకున్నాం. ఎందుకంటే వేజ్ సీకర్స్ కూడా పనులకు వెళ్తారు, వాళ్ళు కూడా ఎంత వేజ్ వస్తుంది ఏంటి లెక్కలు తెలియాలి అని. వీళ్ళందరికీ కూడా ఫిబ్రవరి ఆఖరి వారంలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. మార్చి 29th ఫైనల్ ఎగ్జామ్ NIOS ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మన గవర్నమెంట్ నుంచి మనకు 2 బుక్స్ వచ్చినాయి. వీళ్ళకి వాలంటీరు చదువు నేర్పించే వాలంటీర్కి టెక్స్ట్ బుక్, చదువు ఎవరు నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ వర్క్ షీట్స్ ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది పూర్తిగా చిన్నపాటి అక్షరాలు గుర్తుపట్టగలరు, కొంతమందికి అక్షరం గుర్తుపట్టడం రాదు, రాయడం కూడా రాదు. వీళ్ళందరికీ కూడా మోటివేట్ చేసి మనం వీళ్ళకి అక్షరాలు గుర్తుపట్టి అక్షరాలు రాసి చిన్న కూడికలు తీసివేతలు తెచ్చే స్థాయికి తీసుకువెళ్ళడానికి 100 గంటలు వీళ్ళకి చదువు నేర్పించి వర్క్ షీట్స్ కూడా నేర్పించాలి. ఈ రోజుల్లో అంటే ఈ సమయంలో వచ్చి వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళకి ముందు ఇబ్బందిగా ఉంటుంది. బయటకు వచ్చి ఇలా గ్రూప్లో కూర్చోవడానికి కూడా కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. అందుకని చెప్పి ఇప్పుడు మన గవర్నమెంట్ వీడియోస్ కూడా ఇచ్చింది. వీడియోస్ అయితే మనకి వీళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి అట్రాక్ట్ అవుతాయి, ఫోన్ ద్వారా చూపిస్తే అని చెప్పి దీన్ని మనం ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మనకి డైలీ అటెండెన్స్ వీళ్ళు వస్తున్నారా నేర్చుకుంటున్నారా అన్నదానికి కూడా ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఇక్కడ నుంచి వాలంటీర్స్ అందరికీ కూడా ప్రాపర్గా మోటివేషన్ చేసి లెర్నర్స్ని కూడా మోటివేషన్ చేసి చక్కగా ఇంకా బ్యాలెన్స్ మనం ఒక 50 రోజులు ఉన్నాయి కాబట్టి 100 గంటలు చెప్పడానికి కూడా మన అవకాశం ఉంది. ఆ 100 గంటల్ని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని చదువు నేర్పించే విధంగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే విధంగా వాలంటీర్స్ కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెర్నర్స్ ఎవరు కూడా ఈ ఏజ్ లో చదువు నేర్చుకోవాలా, రావాలా, 1 గంట 2 గంటలు అన్నట్టు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద మధ్యతరగతి ప్రజలకు భరోసాగా నిలుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైనార్టీ వర్గాల వారికి విద్య నుంచి ఉద్యోగాలు, వివాహం వరకు అనేక సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలతో ప్రారంభించవలసిందిగా. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఇచ్చేసిన నా స్టేట్ కమిటీకి అనేక ఆలోచనతో ఏర్పడిన పార్టీ మంది కనుకనే మనం ఉండాలి, కనుక అందరూ ఒకటే ఉండాలి, కనుక మనదంతా ఒకటే దేశం, మనదందరిది ఒకటే జాతి, అందరికి ఒకటే చట్టం. ఆర్థిక అక్షరాస్యతపై బ్యాంకర్లు ప్రజలు విస్తృత అవగాహన కల్పించి రుణాలు మంజూరు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. భీమవరంలో నిన్న కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలతో పాటు చిరు వ్యాపారాల స్థాపనకు అవసరమైన వ్యక్తిగత రుణాలను మంజూరు చేయాలన్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే ఎవరైతే యాక్చువల్గా కావాలో, ఎవరైతే వాళ్ళు యాక్టివిటీ చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళని అనుకున్నాము. ఒకళ్ళు ఎదురు కావాలని యాక్టివిటీ చేసినా మీరు దాన్ని సహకరించి చేయవచ్చు. ఓకే.
దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టును కృష్ణా జిల్లా పోలీసులు రట్టు చేశారు. పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం సంగముడిలోని ఓ మద్యం దుకాణంలో దొంగ నోట్లు మారుస్తున్న నిందితులను దుకాణ నిర్వాహకులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. నకిలీ కరెన్సీని ముద్రిస్తున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 6,40,000 దొంగ నోట్లతో పాటు కంప్యూటర్ల ప్రింటర్లు, క్యాబిన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు. ఒక 2 500 రూపీస్ నోట్స్ ఒకళ్ళు ఫేక్ నోట్స్ ఇచ్చారన్నట్టు వాళ్ళు గుర్తించి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనిలో భాగంగా మెయిన్గా మన మచిలీపట్నం డిఎస్పీ గారు, అదేవిధంగా బందర్ రూరల్ సిఐ గారు, కృత్తివెన్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీం మనకి వీళ్ళంతా కూడా 2 టీమ్స్ కింద డివైడ్ చేసుకుని ఈ ఫేక్ నోట్స్ ఎవరైతే సర్క్యులేట్ చేశారో అతన్ని విచారించి అతని దగ్గర నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ బేస్డ్ గా ఒక 3 గుర్తించడం జరిగింది. ఈ 3 కూడా 3వ తేదీ రాత్రి 9ంటికి అరెస్ట్ చేయడం జరిగింది. పెందుర్తి మండలంలో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో A1 మీద ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి. గతంలో ఇతని మీద ఒక గంజాయి కేసు, అదేవిధంగా 4 ఈ నకిలీ కరెన్సీ కేసులు కూడా నమోదై ఉన్నాయి. A2తో కలిసి పెందుర్తి మండలంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఈ నోట్స్ ప్రింటింగ్ అనేది చేస్తా ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ ఫ్రమ్ అంటే ఒక నోట్ దొరికిన దగ్గర నుండి రైట్ అప్ టు ప్రింటర్ అండ్ ఎక్విప్మెంట్ వరకు కూడా మన వాళ్ళు దీంట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నకిలీ నోట్లు ప్రింటింగ్ చేసి వాటిని A3 ఎవరైతే దిలీప్ ఉన్నాడో 30,000 రూపాయలకు 1,00,000 రూపాయలు అంటే 30,000 రూపీస్ ఒరిజినల్ నోట్స్ కి ఒక 1,00,000 రూపీస్ నకిలీ నోట్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కలిసి మెయిన్ గా ఏంటంటే ఈ నకిలీ నోట్స్ మనకి ఈ సంక్రాంతి సందర్భంగా ఎక్కువ మంది టూరిస్ట్ వీళ్ళు వస్తూ ఉంటారు, లావాదేవీలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నకిలీ నోట్లను చలామణి చేసే కోసం వీళ్ళు ఈ ప్రింట్ చేయడం జరిగింది. దీంట్లో కొంతవరకు సంక్రాంతి టైంలో ఖర్చు పెట్టడం, కొంత వీళ్ళ దగ్గర ఉండటం ద్వారా ఈ ఉన్న వాటిని రెగ్యులర్ ఫాస్ట్ మూవింగ్ బిజినెస్ లైక్ వైన్ షాప్స్ కానివ్వండి, పెట్రోల్ బంక్స్ వీటిల్లో ఎక్స్చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారని ఈ విచారణలో మేము గమనించాం. టోటల్ గా మనం చూసుకుంటే సీజర్ వచ్చేసి 6,02,400 రూపీస్ వాల్యూడ్ ఫేక్ నోట్స్. వీటిల్లో ఒక 5,604 100 రూపాయల నోట్లు, ఒక 84 500 రూపాయల నోట్లు మరియు 6,000 రూపీస్ వరకు ఒరిజినల్ కరెన్సీ ఏదైతే ఉంటుందో మనది అది గుర్తించడం జరిగింది. అంతేకాకుండా మొత్తానికి ఈ సీజ్ చేసిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అంటే దాంట్లో ప్రింటింగ్ కావాల్సిన రిబ్బన్స్ కానివ్వండి, స్క్రీన్ ప్రింటింగ్ చేసే ఎక్విప్మెంట్, హై క్వాలిటీ ప్రింటర్స్, వాటిలో యూజ్ చేసే ఇంక్ క్యాట్రిజెస్ ఇవన్నీ కూడా అలాంగ్ విత్ కంప్యూటర్స్ మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చూసుకుంటే ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మనకి కేసు రిజిస్టర్ అయిన విత్ ఇన్ ఒక 1-2 days లోనే వీళ్ళని ఇమీడియట్ గా వీళ్ళని అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. గడిచిన 4 రోజులుగా పెద్ద పులి సంచారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల ప్రజలకు హడలెత్తిస్తోంది. రోజు రోజుకు ప్రాంతాలు మారుతుండటంతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. నిన్న రాత్రి దివాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో సంచరించిన పులి మరుసటి రోజు రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ సమీపం అక్కమ్మ కొండపై కనిపించింది. పాదముద్రలు పులివే అని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ముమ్మరి ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపై నుంచి మళ్ళీ వచ్చిన రూట్ లో కిందకి దిగలేదు, అది అక్కడ జీడిమామిడి తోట వైపు దిగినట్టు అనిపిస్తుంది మాకు. దాని గురించి మేము ఇంకా ఫర్దర్ గా చూడటం కోసం అదర్ సైడ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇదేంటంటే మనం ఆల్రెడీ ట్రాంకులైజ్ చేసి పట్టుకుంటానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పూనా నుంచి టీం వస్తుంది, ఇక్కడ కూడా మా అన్ని టీమ్స్ రెడీగా ఉన్నాయండి. 12 టీమ్స్ ఉన్నాయి. అది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమంతా కూడా ఇక్కడ ఉన్న లోకల్ విలేజెస్ అందరినీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇది చెప్పారు, అవేర్నెస్ క్రియేట్ చేశారు ప్రాపర్గా. అందువలన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎవరు బయటికి రాకూడదు. ఇంకోటి ఏంటంటే ఈ పశువులను కూడా లోపల ఇంట్లోనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. తడోబా నుంచి వచ్చిందండి. మేము అన్ని మ్యాచ్ చేసాము. తడోబా నుంచి వచ్చేసి మధ్యలో ఛత్తీస్గఢ్ పాయింట్స్ కూడా టచ్ చేసుకుంటా మన తెలంగాణ మీదుగా పాల్వంచ ఇటు నుంచి మన దగ్గరికి వచ్చింది అనమాట. ఏలూరు డివిజన్లో కూడా వచ్చింది, తర్వాత ఇటు వచ్చింది. రోజుకు 15-20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అనమాట. అది 3.5 సంవత్సరాలండి, మేల్ టైగర్. సో అందుకని అన్ని రకాలు అది అంతా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మన ఇక్కడ ఎక్కువ జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి అందుకని ఎక్కువ కేర్ తీసుకుని సాధ్యంత వరకు క్యాప్చర్ చేయడానికి కూడా మేము పర్మిషన్ ఇచ్చాం. అవకాశం జనరల్గా ఏంటంటే పశువులు తప్పితే మనుషుల్ని ఇప్పటివరకు ఏమి పట్టుకోలేదు, చూడటానికి కూడా ట్రై చేయలేదండి. అది వెళ్ళిపోతుంది. మనుషులను చూసి బెదరటం కూడా లేదు. ఆ తడోబాలో ఏంటంటే జనరల్గా అవి క్యాటిల్కి మీద అంటే పశువుల మీద దాడి చేస్తూ ఉంటాయి అనమాట.
సో అదే నేచర్తో ఇక్కడ కూడా పశువుల మీద దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకని మేము జాగ్రత్తగా చూస్తున్నామండి ఇది ట్రాక్ చేసి. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం మన నీరు మన భవిష్యత్తు సాగు నుంచి సంఘాల పాత్ర కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని పెరెడ్ గ్రౌండ్స్ హైకోర్టు ఎదురుగా నిర్వహించనున్న సాగునీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షుల సమావేశానికి హాజరయ్యేందుకు నూజివీడు నియోజకవర్గంలోని అన్ని నీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు నూజివీడు నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై మార్గదర్శక సందేశం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా నూజివీడు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రతినిధులు నూజివీడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడి నుంచి 3 బస్సులు 22 కార్లు సుమారు 190 మంది సాగునీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు రాష్ట్ర మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో సమావేశానికి బయలుదేరి వెళ్లారు. మంథని పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలోని రామరెడ్డి కాంప్లెక్స్ కు తీసుకొచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రామరెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులకు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని మంత్రి తెలిపారు. అనంతరం మాట్లాడుతూ రామరెడ్డి గ్రామ సర్పంచ్గా, ఎంపీపీగా, శాసనసభ్యునిగా ఆయన మంథని నియోజకవర్గానికి ఎనలేని సేవ చేశారని వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. శాసనసభ్యులుగా పనిచేసిన పెద్దలు రామరెడ్డి గారు మరి చనిపోవటం జరిగింది. మరి ఈ ప్రాంతానికి ఆనాడు వారు అందించిన సేవలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి ఎవరేమైనా కానీ ఈ ప్రాంతంలో సేవలు అందించాలే. మారుమూల ప్రాంతం, మరి అటవీ ప్రాంతం, ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉంటాయి. సమస్యల విషయంలో ప్రజానాయకుడిగా స్పందించి వ్యక్తిగతంగా ఆలోచన చేయకుండా ఆ రోజు మాకు ప్రతిపక్షంగా, ఈనాటి వరకు కూడా ప్రతిపక్షంగా మాకు ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నేతగా ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణలు పోకుండా రాజకీయం అంటే ఈ విధంగా ఉండాలని ముందుకు తీసుకెళ్లిన నేపథ్యాన్ని ఈరోజు గుర్తు తెచ్చుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం. కడప నగరం ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం మధ్య ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ నగర కార్యదర్శి ఏ రామ్మోహన్, పార్టీ నగర నాయకులు నరసింహ తెలియజేశారు. కడప నగరంలోని మృత్యుంజయ కుంటలో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ గత ఏడాదిన్నర నుంచి పెండింగ్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిధులు కేటాయించకపోవడం సమంజసం కాదన్నారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రముక్కపల్లి వైపు బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేశారని, అదే రీతిలో విశ్వనాథపురం వైపు పెండింగ్ పెట్టడం వెనుక కారణమేంటని ఆయన నిలదీశారు. ఇరుకుగా ఉన్న బ్రిడ్జి కింద నుంచి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న సందర్భంలో విద్యార్థులు, మహిళలు బ్రిడ్జి పై నుంచి వెళుతున్నారని, ఆ సమయంలో రైళ్ల రాకపోకల సందర్భంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. నగరంలో ప్రజలు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగా ప్రధానంగా ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. గతంలో అనేక సార్లు ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పెండింగ్లో ఉన్న సందర్భంలో పూర్తి చేయాలని అనేక మంది అధికారులకి విజ్ఞప్తి చేశాం. కార్పొరేషన్ అధికారులు, రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. 2024 ఆగస్టులో ప్రారంభించినటువంటి బ్రిడ్జి ఇప్పటి వరకు పూర్తి కాకపోకుండా పెండింగ్లో పెట్టారు. దీనికి ప్రధాన కారణం విశ్వనాథపురం వైపు ఉన్నటువంటి భూమిని సేకరించి వాళ్ళకి పరిహారం ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించడానికి అధికారుల యంత్రాంగం సీరియస్గా ప్రయత్నం చేయట్లేదు. ప్రజలేమో మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం మాకు పరిహారం ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని సాకులు చెప్తున్నారు. వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కార్పొరేషన్ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు, రైల్వే అధికారులు
ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఎందుకు నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని సిపిఎంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఆందోళన చేశాము. అక్కడ సంతకాల సేకరణ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున సేకరించాము. సంతకాల సేకరణ కాపీలు జిల్లా కలెక్టర్ గారికి కూడా అందజేశాము. అప్పటికి కూడా ఎవరైనా స్పందిస్తారో అని చెప్పి వేచి చూసాం. గత్యంతరం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు విశ్వనాథపురం వైపు నుంచి ఎర్ముక్కపల్లి వైపు రాకపోకలకు చాలా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అనేక మంది ప్రజలకు అక్కడ గాయాలు అవుతున్నాయి, దెబ్బతింటున్నారు, వెన్నుముక విరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నా పాలకులేమో పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అందుకోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని తీవ్రతరం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 10వ తేదీన రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్దనే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో కలుపుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కూడా స్పందించకపోతే ఫిబ్రవరి 17వ తేదీ నుంచి రైల్వే బ్రిడ్జ్ వద్దనే రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని సిపిఎం నిర్ణయించింది. అప్పుడు కూడా సమస్య పరిష్కారం చేయడానికి నిధులు కేటాయించడానికి అధికారులు ముందుకు రాకపోతే ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వాధిక నిరాహార దీక్ష చేపట్టాలని సిపిఎం పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ నిర్వాధిక దీక్ష సందర్భంగా ప్రజానికం నుంచి పెద్ద ఎత్తున అండగా నిలవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి బ్రిడ్జి సాధించేంత వరకు సిపిఎం చేసే కృషిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము. జిల్లాలో అన్యాక్రాంతం అవుతున్న అటవీ భూములను పరిరక్షించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని చట్టపరంగా న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేరుకూరి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్లో ప్రొద్దుటూరు అటవీ రేంజ్ పరిధిలోని రామేశ్వరం పరిధిలో అటవీ భూములను స్వాధీనం చేసుకుని నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించే చర్యల ప్రణాళికకు సంబంధించి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ఫారెస్ట్ అధికారి వినీత్ కుమార్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు మండలం రామేశ్వరం పరిధిలోని పెన్నా నది పరివాహక ప్రాంత అటవీ భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నట్లు లోకాయుక్త ద్వారా అందిన నోటీస్ ప్రకారం అటవీ చట్టం 1882 మేరకు ఆక్రమణలో ఉన్న మొత్తం 1044 ఎకరాల అటవీ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేయడం జరుగుతోందన్నారు. అటవీ భూములను కొందరు అన్యాక్రాంతం చేస్తూ అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారని, రెవెన్యూ అధికారులను సైతం కనుగప్పి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని భూములను సొంతం చేసుకుంటున్నారని కొంతమంది లోకాయుక్తలో ఫైల్ చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా తాత్కాలిక వ్యవసాయ సాగులే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా నివాసాలే కాకుండా విలాసవంతమైన కట్టడాలు, వాణిజ్యపరంగా శాశ్వత కట్టడాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఇప్పటికే ఆక్రమణలు తొలగించాలని రెవెన్యూ అధికారులు చాలాసార్లు నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. కడప ఆర్ట్స్ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న స్టార్టప్ కడప సెంటర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం సాయంత్రం నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న P4 స్టార్టప్ కడప సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని, నాణ్యతలు ఎలాంటి రాజీ లేకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ స్టార్టప్ సెంటర్ ను నిర్మిస్తోందని, నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
తాను తనిఖీల కోసం వెడితే దిగువ సిద్ధవటంలో ఓ రేషన్ డీలర్ షాపు మూసి వెళ్లాడని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన తనిఖీలకు వెళ్లగా రేషన్ షాపులను మూసి వెళ్లారని చెప్పారు. తన పర్యటనలో అధికారులు మొత్తం ఉన్న రేషన్ దుకాణదారులు వారు అవినీతికి పాల్పడుతున్నారని భయపడి దుకాణాలు మూసివేశారని మండిపడ్డారు. ప్రతి స్కూల్లోనూ పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని ఆయన కోరారు. అప్పుడు పిల్లలు చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నారు. ప్రతి పాఠశాలలో పిల్లలకు ఎంత మొత్తంలో ఫుడ్ ఇవ్వాలనే డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. మేము వస్తున్నామని చెప్పేసి ఆటోమేటిక్ గా అందరూ అది షాపులన్నీ మూసేసి అట్లా రేషన్ షాపులు మన దిగువ సిద్ధవటం అక్కడ రేషన్ షాప్ మూసేయడం జరిగింది. వచ్చే వెయిట్ చేసాం, అతను ఫోన్ వస్తా ఉన్నా అని చెప్పి స్విచ్ ఆఫ్ చేశాడు ఫోన్ కూడా. అలా ఉంది ఈ రేషన్ డీలర్ల పరిస్థితి. ఇప్పుడు ఒక వెల్ఫేర్ హాస్టల్ ప్రీ మెట్రిక్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నాం. ఇక్కడ బాగుంది, పిల్లలతో కూడా మాట్లాడాను సపరేట్ గా, చాలా బాగుంది, అన్ని సవ్యంగా ఇస్తా ఉన్నారు. ఇక్కడ వార్డెన్ కొంచెం జాగ్రత్తగా మెనూ ఫాలో అవుతా ఉన్నారు. అట్ ద సేమ్ టైము క్వాంటిటీస్ కూడా ఒక పెద్ద బోర్డే రాపిచ్చి పెట్టాడు. మేము అందరికి చెప్తా ఉన్నాం వార్డెన్స్ కూడా, ఆ క్వాంటిటీస్ కూడా బోర్డు అనేది డిస్ప్లే చేస్తే ఎన్నెన్ని గ్రామ్స్ వస్తాయి ఏమేమనేది తెలుస్తుంది. ఏదేమైనా కానీ పిల్లలకు మంచి భోజనాలు ఇవ్వాలా, వాళ్ళు మంచిగా కడుపు నిండా తిని మంచిగా చదువుకోవాలా అనేది ప్రభుత్వాల ధ్యేయాలు. ఆ ధ్యేయాలను నిలబెట్టుకొని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఉంది. దాని ప్రకారం జాగ్రత్తగా GOMS నెంబర్ 8 అనేది ఫాలో కావాలి. దాని ప్రకారం క్వాలిటీ అండ్ క్వాంటిటీ చెక్ చేసుకుంటా వార్డెన్స్ నిబద్ధతతో జాగ్రత్తగా పనిచేసి పిల్లలకు సవ్యంగా భోజనాలు పెడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళు మంచిగా భోంచేసి మంచిగా చదువుకొని వాళ్ళ జీవితాలకు మంచి మార్గాలు వేసుకుంటారని, దీనివల్ల ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. తాను ఈ ఏడాది ఏకశిలా నగరం ఒంటిమిట్టలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు వస్తానని ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ పేర్కొన్నారు. సంకల్ప యాత్రలో ఆయన చేస్తున్న పాదయాత్ర ఒంటిమిట్టకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ దేవదేవుని దర్శనం తర్వాతే మిగతా ఆలయాలను దర్శిస్తానని ఆయన తెలిపారు. కడప జిల్లా రాళ్ల సీమ కాదని రతనాల సీమని పాదయాత్రలో తాను స్వయంగా చూశారన్నారు. ఈ సంవత్సరం జరిగే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు తాను వస్తానని, ముఖ్యంగా కళ్యాణం రోజు పౌర్ణమి వేళ కళ్యాణం స్వయంగా వీక్షిస్తానని స్పష్టం చేశారు. ఆయనకు ఒంటిమిట్ట జడ్పీటీసీ కృష్ణారెడ్డి ఇతర నాయకులు స్వాగతం పలికారు. వారు ముక్కు కాబట్టి కట్టాన్ని చూసేదాకా ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నారు. అయితే 2 జోగులాంబ ఒకటి, ఒంటిమిట్ట రాములు వారు ఒకటి, మన అహోబేరు నరసింహస్వామి అందరూ దర్శనం చేసుకోవాలి. వీడు చూసుకొని కొండ నుంచి డైరెక్ట్ గా మరి వీలైతే ఇటు రావటమో లేకపోతే తర్వాత ఒక గ్యాప్ లో వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుని వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి స్వామివారి కళ్యాణానికి మాత్రం 100% వస్తా. మొక్కులు ఎప్పుడే స్వామి కళ్యాణానికి వస్తా. స్వామి నా కోరిక రావాలని అన్నా ఇక్కడ గెలవటం అంటే 30 ఏళ్ళ కంటే సామాన్యమైన విషయం. ఆంధ్రప్రదేశ్ గత 2 రాష్ట్రాలు వెయిట్ చేసింది ఒంటిమిట్టను. అది మన రిజల్ట్ ఆ రోజు మొత్తం టీవీలో ఎలక్షన్ రోజు రిజల్ట్ ఎంత అంత ఏమవుతుంది టీవీలో కడప పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియా రీల్స్ కోసం ప్రాణాలతో ఆటలాడిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కడపకు చెందిన ముబారక్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం బైక్ స్టంట్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. నిన్న తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. కడప పట్టణంలోని ఎయిర్పోర్ట్ రోడ్డుపై 2 యువకులు స్కూటీపై వెళుతూ రీల్స్ కోసం స్టంట్స్ స్కేటింగ్స్ చేస్తుండగా అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ముబారక్ అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా రీల్స్ కోసం ప్రమాదకర స్టంట్స్ చేయొద్దని పోలీసులు యువతకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.